స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము నా గురువర్యులు అనే పుస్తకంలో కర్తవ్యం అనే చాప్టర్లో మనం చదువుకుంటూ ఉన్నాం. గత వీడియోలో 80వ పేజీలో 2వ పేరా వరకు చదువుకున్నాం. ఈ వీడియోలో 3వ పేరా నుంచి మనం చదువుకోవడం ప్రారంభిద్దాం. ప్రణామ్స్ మాస్టర్. భారతదేశంలో అహింసను గురించి ఎంతో గొప్పగా మన జీవిత పర్యంతము వింటూనే ఉంటాం. అహింస అనే ఈ సంస్కృత పదము హిందూ ధర్మంలో చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అహింసను గురించి చెప్పిన ప్రబోధాలలో అహింసో పరమో ధర్మ అనేది ఎంతో ముఖ్యమైనది. అంటే అహింసయే అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం. ఒకానొక మతంలో ఈ అహింసను ఎంతగా పాటిస్తారంటే పాదరక్షకులు ధరించి నడిస్తే ఆ పాదరక్షకుల కింద పడి పురుగులు నలిగిపోతాయేమోనని, అప్పుడు వాటిని హింసించడమే అవుతుందని భావించి పాదరక్షకులు లేని కాళ్లతో నడుస్తారు. మరికొందరు గాలితో పాటు కొన్ని సూక్ష్మజీవులు నోటిలోనికి ముక్కులోనికి పోయి అక్కడ మన శరీరంలో చనిపోతాయేమోనని భావించి నోటిని ముక్కును గుడ్డతో మూసుకుంటారు. మన దేశంలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని పనికి మాలిన పశువులు కనిపించడం కూడా ఈ అహింసా పద్ధతి ఎంత బలంగా వ్యాపించిందో అనడానికి మరో నిదర్శనం. ఆ అహింసా పద్ధతిలో కొన్ని విచిత్రమైన మినహాయింపులు కూడా ఉన్నాయి. ఈ అహింసను కూడా అన్ని చోట్ల ఒకే విధంగా పాటించరు. అంటే జీవులన్నింటి పట్ల ఈ అహింసను సమానంగా పాటించరు. అహింస క్రిందకు అన్ని జీవులు రావు. ఏ జంతువులను సంరక్షించమని మతాలు చెబుతాయో ఆయా మతాల వారు ఆయా జంతువుల పట్ల మాత్రమే అహింసను పాటిస్తారు. హిందువులకు గోవు పవిత్రమైనది, అందుకని గోవును వధించరు. ఒక్కొక్కసారి ఈ గోవధ సమస్య ఎంతటి విపరీతమైన ప్రాముఖ్యత, బహుళ ప్రచారం సంతరించుకుంటుంది అంటే అది ఒక దేశ సమస్యగా మారి రాజకీయ నాయకులు, మతాధిపతులు జోక్యం కలుగజేసుకునేంత తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. అహింసను ప్రబోధించే ఆ ప్రబుద్ధులే వారు పవిత్రంగా భావించని ఇతర జీవరాశులను ఎంతో క్రూరంగా, దారుణంగా చంపుతూ ఉంటారు. వారు చెప్పేదానికి చేసేదానికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. దురదృష్టవశాత్తు మానవుల మధ్య గల పరస్పర సంబంధాలలో అహింసా సిద్ధాంతానికి స్థానం లేదనిపిస్తుంది.
మత కలహాలు, సామూహిక కొట్లాటలలో వేలాది మంది అమాయక ప్రజల్ని బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా చంపడాన్ని చూస్తే ఇంతకంటే దుర్మార్గము, దారుణము, అమానుషత్వము ఇంకెక్కడుంటుంది? ప్రబోధించే అహింస ఏమైపోయింది అనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో నేను మాస్టర్ గారిని ఈ అహింసను గురించి ప్రశ్నించాను. ఎప్పటి వలనే మాస్టర్ గారి వివరణ కూడా ఎంతో సరళంగానూ, సులువుగానూ, అంగీకార యోగ్యమైనదిగానూ ఉంది. తగినంత కారణం లేకుండా చేసిన విధ్వంసమే హింస అని అన్నారు. దానిని వివరంగా చెప్పమని మాస్టర్ గారిని అర్థించాను. మాస్టర్ గారు నవ్వుతూ ఇలా వివరించారు. ఒక జేబులో కొంత డబ్బు, ఇంకొక జేబులో మరికొంత డబ్బును ఉంచుకొని ఒక రాత్రి వేళ నీవు ఒంటరిగా వెళ్తూ ఉన్నావనుకో. ఒక దొంగ తన తుపాకీతో గాని, కత్తితో గాని నిన్ను ఆటకాయించి నీ దగ్గరున్న డబ్బును ఇవ్వమన్నాడనుకో. నీవు ఒక జోబిలో నుండి డబ్బును తీసి అతనికి ఇచ్చివేస్తావు. నీకు మరీ దగ్గరగా రావడానికి ఆ దొంగ భయపడి నీ దగ్గర ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతాడు. అవును ఉంది అని చెప్పి రెండవ జోబిలో నుండి డబ్బును తీసి అతనికి ఇచ్చివేస్తావా? అలా చేస్తే అది ఎంత తెలివి తక్కువ పని అవుతుంది. సంరక్షించుకోవడానికి నీవేమి చేసినా అది సరియైన పనే అవుతుంది. ఒక రౌడీ దుర్మార్గంగా నీ ఇంటిలోనికి ప్రవేశించి మీ ఇంట్లో ఉన్న స్త్రీలపై అత్యాచారం చేయబోతాడనుకో. వాడిని కొడితే హింస అవుతుంది కాబట్టి వాడిని కొట్టరాదు అంటూ అహింసా సిద్ధాంతాన్ని వల్లవేస్తూ చేతులు కట్టుకుని మౌనంగా కూర్చుంటావా? అలా కూర్చుంటే అది పిరికితనమే అవుతుంది. నీవు బాధ్యత వహించి వారిని, నీపై ఆధారపడి ఉన్న వారిని కాపాడడం నీ కర్తవ్యం. వారిని రక్షించడానికై నీవు ఆ రౌడీని బాగా దేహశుద్ధి చేసి బయటకు గెంటివేయాల్సి వస్తే అలా చేయాల్సిందే. దీనిని నీ కర్తవ్య నిర్వహణగా చూడాలి అని నేనంటాను. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించడమే సరి అయిన పని. అదే ధర్మం. మీకొక విషయాన్ని చెబుతాను వినండి. అహింస అనేది మంచి అభిప్రాయమే కాదనను, కానీ దానిని తప్పుగా పాటిస్తే అది ప్రజలను బలహీనులుగాను, నిర్వీర్యులుగాను చేయగలదు. సైనికులు అహింసను ఏ విధంగా పాటించగలరు? శత్రువును చంపడమే వారి కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి అదే ఉపదేశించాడు. వెళ్ళి శత్రు సంహారం చేయమని. అలా చేయని పక్షంలో అది నీ పిరికితనం అవుతుందని అన్నాడు. ఒక డాక్టరు సంగతే తీసుకో. రోగి అనారోగ్యం నయం చేయడానికి ఆ రోగిలో గల రోగక్రిములను నాశనం చేస్తాడు. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక విధమైన హింసయే. కానీ ఆ రోగక్రిములను రక్షించడానికై తను చావడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఈ విధ్వంసం ఎందుకు? సృష్టి కార్యానికి సరియైన విధంగా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఈ వినాశనము అవసరమా అనేది మనము గమనించాలి. ఆరోగ్యాన్ని పునరుద్ధరించి రోగిని మరలా ఆరోగ్యవంతునిగా చేయడం అనేది ఒక సృజనాత్మకమైన చర్య. నాశనము లేకుండా సృష్టి జరగదు. కాబట్టి వినాశనము అనేది చెడ్డది కాదు, తప్పు కాదు. దాని వెనుకనున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనేది పరిశీలించాలి. మనసులో ఏ విధమైన నాశన భావము, ఉద్వేగము ఉండరాదు. అలా ఉండడం తప్పు. సైనికుడు వ్యక్తిగత ద్వేషం లేకుండా చంపుతాడు. నిజానికి తను ఎవరిని చంపుతున్నాడో కూడా అతనికి తెలియదు. తను చంపే వ్యక్తుల పట్ల ఆ సైనికుని మనసులో
ఎటువంటి పగ ఉండదు. అతను కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా తాను నిర్మూలించే క్రిములపై ఆ డాక్టర్కు ఏ విధమైన పగ లేదు. కానీ రోగి ప్రాణాన్ని పరిరక్షించడానికి అతడలా చేయవలసిందే. ఒక పాము మీ పిల్లవాడిని కరవడానికై వస్తూ ఉంటుందనుకోండి, మీరు చూస్తూ ఊరుకుంటారా? అటువంటి అహింస కేవలం మూర్ఖత్వమే అవుతుంది. ఆధ్యాత్మికంలో విధేయత అనేది అత్యున్నతమైన సుగుణం. ఒక వ్యక్తి మాస్టర్కు శరణుజొచ్చినప్పుడు అతడు పూర్తిగా అన్ని విధాలా ఆ మాస్టర్ గారికి సమర్పించుకున్నట్లు అర్థం. అతడు మాస్టర్ గారి చేతిలో కేవలం ఒక పరికరంలాగా మారిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించడానికి మాత్రం ఎలా ప్రయత్నించగలడు? ఇక్కడ విధేయత ఒక్కటే సరి అయినది. జీవితంలో అనేక స్థాయిలు ఉన్నాయి. అంటే ఒక స్థాయికి మరొక స్థాయికి కర్తవ్యంలో తేడా ఉంటుంది. సైనికుడు తన నాయకుడు ఇచ్చే ఆదేశాలను శిరస వహిస్తాడు. కానీ తన దళాలను ఆదేశించడంలో ఆ నాయకుడు కూడా తనకు పైనున్న ఉన్నతాధికారి ఆదేశాలకు మాత్రమే విధేయుడై ఉంటాడు. అధికారపు నిచ్చెనలో అత్యున్నత స్థాయి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యంలో వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు కానీ సొంత అభిప్రాయాలు కానీ ఉండే ప్రశ్నే లేదు. మాస్టర్ గారు మనకు అన్ని విధాల మార్గదర్శకులు. ఒకవేళ ప్రకృతే వినాశనం జరగాలని కోరుకుంటే అది చేసి తీరాల్సిందే. మనము కేవలం పరికరాలమే. ఒక పనిముట్టు మొద్దుబారి పనికిరాని విధంగా మారిపోతే పనివాడు దానిని విసిరేసి మంచి దానినొకటి తీసుకుంటాడు. నా అభిప్రాయం మీకు అర్థమైందా? అందుకని విధేయత అనేది ఒక గొప్ప సుగుణం. ప్రకృతి కార్యాలను నిర్వహిస్తూ పైనుండి వచ్చే ఆదేశాలను నెరవేర్చేది మాస్టర్ గారే. ఏం చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు అని చెప్పారు. దీనితో ఆ చర్చ ముగిసింది. ఆ తర్వాత జరిగిన చర్చలలో విధేయత, వినాశనం అనే ఈ రెండు అంశాలను నేను మరలా ప్రస్తావించాను. చిత్తశుద్ధి గలవారు మత గురువులకు విధేయులై ఉండి ఆ గురువు స్వయంగా చెప్పిన వాటినే ఆచరించినప్పుడు తన మత గురువులకు విధేయులై ఉన్నారు. అప్పుడు అంటే వాళ్ళు గురువు చెప్పిందే చేస్తున్నారు కదా, మరి వాళ్ళను ఎందుకు నిందించాలి అని నేను మాస్టర్ గారిని నిలదీశాను. ఈ విధంగా అనుకోవడం కొంతవరకు సమంజసమేనని మాస్టర్ గారు అంగీకరిస్తూ ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమయ్యేందుకు మరికొన్ని విషయాలను చెప్పారు. విధేయత కలిగి ఉండటం మంచిదే. వారు పూర్తిగా కాకపోయినా కొంత మాత్రంగా అయినా విధేయులై ఉండాలన్న ఉత్సాహము, స్ఫూర్తి వారిలో ఉంది. కానీ నేనొకటి చెబుతాను విను. వారు ఒక బందిపోటుకు విధేయులై ఉంటే అది సరి అయిన పనేనా? కాదు. ప్రజల సంపదను దోచుకోవడానికి మాత్రమే బందిపోటు ప్రాణాలు తీస్తాడు. అతడలా చేయడం వెనుక అంతకంటే మరో ఉద్దేశమేమీ లేదు. అదేవిధంగా అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పే వారి పట్ల కొందరు విధేయులై ఉంటారు. ఈ విధేయత వెనుక స్వప్రయోజనాలకై స్వార్థంతో కూడుకున్న దురాశ దాగి ఉంది. పురోహితులకు, జ్యోతిష్యులకు ప్రజలు అంత ఎక్కువ మొత్తాలలో డబ్బు ఎందుకు సమర్పిస్తారు? అంతా స్వలాభం కోసమే. ఇది ఒక విషయం. ఇక రెండవది, ఎటువంటి స్వార్థపరమైన కోరికలు లేకుండా విధేయులై ఉండే విశ్వాసపాత్రులు కూడా కొందరు ఉండవచ్చు.
మరి వారి విషయంలో తప్పేముంది, వారిలో ఏ లోపముంది అని నీవు అడగవచ్చు. దోపిడీదారులు, బందిపోట్ల వద్ద కూడా ఎంతో నమ్మకమైన విశ్వాసపాత్రులైన అనుచరులు ఉండడాన్ని నీవు గమనిస్తావు. ఆ అనుచరులు దాదాపుగా తన నాయకుణ్ణి ఆరాధిస్తారు. ఇలా ఎందుకు చూస్తున్నారు? వారు ఏ వ్యక్తిని అనుసరిస్తున్నారో ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోకపోవడం వల్లనే అలా చేస్తున్నారు. సరైన గురువును కనుగొనే ప్రాముఖ్యతను గురించి సత్యోదయం అనే నా పుస్తకంలో వివరించాను. యోగ్యుడైన గురువునికి నీవు విధేయుడు అయి ఉంటే నీలో మేలు జరుగుతుంది. అది నిన్ను నీ గమ్యానికి చేర్చగలదు. కానీ నిన్ను ముందుకు నడిపించే గురువర్యునిగా ఎన్నుకున్న వ్యక్తి సరైన వాడు కానప్పుడు అతని పట్ల చూపే విధేయత నీకెంత మాత్రం సహాయపడగలదు? అందువల్ల యోగ్యుడైన గురువుని పొందడం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించావా? నా దృష్టిలో తగిన యోగ్యుడైన గురువర్యుని కనుగొనడమే ఎంతో ముఖ్యమైన విషయం. కనుగొన్న తర్వాత ఆ గురుదేవుని నీవు విడిచిపెట్టకూడదు. అటువంటి యోగ్యుడైన మాస్టర్ గారిని కనుగొనలేకపోయినప్పుడు అటువంటి మాస్టర్ గారిని పంపమని నీవు భగవంతుని ప్రార్థించడం మంచిది. అప్పుడు ఆయన తప్పక వస్తారు. కానీ ఈ విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదు. యోగ్యుడు కాని వానిని గురువుగా అంగీకరించడం కంటే అసలు గురువే లేకుండా ఉండడం మంచిది అని నేనంటాను. సరి అయిన మాస్టర్ లేనప్పుడు మనము ఆధ్యాత్మికంగా ముందుకు సాగలేకపోవచ్చు. కానీ అసమర్థుడైన గురువును అనుసరించి ఆధ్యాత్మికంగా దిగజారడం కంటే గురువు లేకుండా ఉండటం కొంతవరకు నయమే కదా. ఈ విషయంలో మనమందరం ఎంతో జాగ్రత్తగా ఉండాలని నేను నా సహచరులకు చెప్తున్నాను. ఇది చాలా కీలకమైన విషయం. మాస్టర్ గారి యోగ్యతను ఎలా బేరీజు వేయాలి అని నన్ను అడగవచ్చు. అది చాలా సులువు. నీ హృదయాన్నే అడుగు, అదే నీకు సమాధానం చెబుతుంది. ఒక నిజమైన యోగి దగ్గర కూర్చున్నప్పుడు నీవు ప్రశాంతతను అనుభవించాలి అని నేను నీకు చెప్పాను. ఇది ఒక గుర్తు. నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలడని నీవు భావించిన వ్యక్తి నీకు లభించినప్పుడు హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో కొన్నాళ్ల పాటు అతని బోధనలను అనుసరించు. నీలో అభివృద్ధి కనిపించినట్లయితే దానిని అలాగే కొనసాగించు. లేకపోతే మరొక మార్గదర్శకుని కోసం అన్వేషించు. మార్గదర్శకుని మార్చకూడదని అందరూ భావిస్తారు, కానీ అది నిజం కాదు. మన ప్రయోజనం కోసం మార్గదర్శకుని ఎన్నుకుంటామే కానీ ఆ మార్గదర్శకుని లాభం కోసం కాదు. యోగ్యుడైన మాస్టర్ గారు లభించే వరకు మార్గదర్శకులను మార్చుకునేందుకు మనకు అన్ని హక్కులు ఉన్నాయి. మనము అటువంటి మాస్టర్ లభించడంతో మన పని, మన అన్వేషణ పూర్తి అవుతుంది. అటువంటి వ్యక్తికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు నీ పని పూర్తి అయినట్లే. అప్పుడు నేను విధ్వంసము అనే విషయాన్ని మాస్టర్ గారితో ప్రస్తావించాను. ఇది నాలో కొంత కలవరాన్ని కలిగిస్తోంది. విధ్వంసమును ఏ విధంగా సమర్థించవచ్చు అని నేను మాస్టర్ గారిని ప్రశ్నించాను. అవును, ఈ విషయంలో నీకు సందేహం ఉంది. నీవు సంకుచితంగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకలా అనిపిస్తోంది. వినాశనాన్ని ఒక మార్పులా భావించు. నీవు ఒక చెట్టును మొదలంటూ నరికి కూలగొట్టినప్పుడు ఏమవుతుంది? చెట్టు నాశనమవుతుంది. కానీ
దాని నుండి వడ్రంగి ఫర్నిచర్ తయారు చేస్తాడు. ఆ కలప నాశనం కాలేదు, కలపను పూర్తిగా వినియోగిస్తాడు. అది ఉంది, కానీ దాని రూపం మారింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అదే అతనికి అంతం అనేది మన అభిప్రాయం, కానీ అది సరైనది కాదు. దేనిని మరణంగా భావిస్తామో అది మరొక జీవితానికి పునర్జన్మ మాత్రమే. అదేవిధంగా ఒక శిశువు జన్మించినప్పుడు మనము చూసే ఆ శిశువు జననం మరొక జన్మలో మరణించి ఇక్కడ జన్మించడం అవుతుంది. నీకు ఇది అర్థమైందా? ఇది కేవలం రూపంలో మార్పు మాత్రమే, ఒక రూపం నుండి మరొక రూపానికి మారడమే. ముక్తిని ప్రసాదించగలిగే మాస్టర్ లభించే వరకు ఆ జీవి రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఉన్నతమైన అవగాహన వలన ఇది తెలుస్తుంది. మార్పు లేకుండా పురోగమనం సాధ్యం కాదు. మార్పు లేనప్పుడు చలనం ఆగిపోతుంది. నేను నీకు చెబుతున్న ముఖ్య విషయం ఇదే. మార్పు లేకుండా అభివృద్ధి అసంభవం. అభ్యాసీలకు వివరంగా తెలియడం కోసం ఆయన మరిన్ని ముఖ్య విషయాలు చెప్పారు. మన సాధనలో కూడా మనము మార్పును గుర్తించాలి. పురోగతి చెందుతూ ఉన్న కొలది ఈ స్థితి అంటే ఆధ్యాత్మిక స్థితి మారుతూ ఉండాలి. ఒకానొక స్థాయిలో అభ్యాసికి ఒక మంచి అనుభవం కలుగుతుంది. ఆ తర్వాత ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి అదే అనుభవం కలగాలని ఆ అభ్యాసి కోరుకోవడాన్ని మనం తరచుగా చూస్తుంటాం. కానీ వారికి అదే అనుభవం పదే పదే కలుగుతున్నప్పుడు వారు వెంటనే ప్రిసెప్టర్ వద్దకు పరుగు తీయాలి అని నేను వారికి ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ విధమైన అనుభవం పదే పదే కలుగుతూ ఉండడం స్తబ్దతను సూచిస్తుంది. దానిని సరిదిద్దవలసి ఉంది. కాబట్టి మార్పు అవసరం. ఎందుకంటే మార్పు లేనిదే పురోగతి సాధ్యం కాదు. థ్యాంక్ యూ మాస్టర్.